హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల్లా. ఈరోజు మనం తెలుసుకోబోయేది కృష్ణానది ఒడ్డున వెలిసిన అద్భుతమైన పవిత్ర క్షేత్రం శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అయితే ఈరోజు మేము అనుకోకుండా శనివారం అలాగే ఆ లక్ష్మీ నరసింహుడి దర్శనం కోసం వెళ్ళటం జరిగిందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని జగ్గేపేట దగ్గర ఉన్న ఈ ఆలయం భక్తులకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం. వేదాద్రి అనే పేరుకు కూడా ఒక గొప్ప కథ ఉంది. పురాణాల ప్రకారం రాక్షసుల భయంతో వేదాలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాయి. అప్పుడు మహావిష్ణువు నరసింహ స్వరూపంలో వచ్చి వేదాలను రక్షించారట. అందుకే ఈ ప్రాంతాన్ని వేదాద్రి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు 5 రూపాల్లో దర్శనమిస్తారని చెబుతారు. జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ, వీర నరసింహ, సాలగ్రామ నరసింహ, ఇలా 5 మహిమాన్విత రూపాలు ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చాయి. మరొక విశేషం ఏమిటంటే ఆలయం కృష్ణానది తీరంలో ఉండటంతో ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు నదిలో పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి వేడుకలు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో వేలాది భక్తులు ఇక్కడికి వస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ స్వామివారిని భక్తితో దర్శిస్తే భయాలు తొలగిపోతాయి, కుటుంబంలో శాంతి ఆరోగ్యం కలుగుతాయి అంటారు. అలాగే మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఒకసారి వేదాద్రి నరసింహస్వామి వారిని దర్శించుకోండి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇదే ఈ రోజు మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మా హస్బెండ్ అలాగే మా బుడ్డోడు ఇద్దరు కలిసి మొక్కు తెచ్చుకున్నారు. నేను కూడా ప్రశాంతంగా పిండి దీపం వెలిగించుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దర్శనం చేసుకున్నాను. ఇది ధ్వజస్తంభం అండి. గుడి అసలు వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ రోజు 2 పెళ్లిళ్ళు జరిగాయి ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.